వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే నా బలము, నా గానం, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించదను. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనకు దేవుడు కృపనిస్తూ పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా నా కృప నిన్ను విడవద్దని దేవుడు మొట్టమొదటి మాట సెలవిచ్చాడు. రెండవ మాట ఏంటంటే నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనం కానీ 2వ వచనం కానీ మనం చూస్తే అక్కడ ఎందుకు దేవుణ్ణి భక్తులు యెహోవాయే నా బలము అని ఎందుకు అంటున్నారు అని అంటే, దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నేలన ఇశ్రాయేలీలను నడిపించాడు. అనగా ఐగుప్తీయులందరూ కూడా ఇంక అయిపోయింది, ఇశ్రాయేలు మా చేతికి చిక్కారు, వారిని పట్టుకున్నాం, వారిని చంపేశాం, మేము గెలిచాం, తిరిగి మేము మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నాం అనుకుంటూ ఉన్నారంట వారు. అయితే ఇశ్రాయేలులు భయంతో వణికిపోతూ మోషేతో ఈ మాట అంటూ ఉన్నారని, ఇంకేముంది, ఐగుప్తు దేశంలో నుండి మనం బయటికి తీసుకుని వచ్చావు, ఇక దాటి వెళ్ళిపోదాం అనుకుంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, వెనక చూస్తే ఫరో యొక్క రథ సైన్యం మా వెంటబడుతూ ఉంది, ఇటు ఫరో యొక్క రథ సైన్యంలోనైనా మేము చనిపోవాలి, లేదంటే ఎర్ర సముద్రంలోనైనా చనిపోవాలి, అంతే, ఇంకా మార్గం ఏం లేదు. ఇటు వెళ్తే సముద్రం అడ్డం వస్తూ ఉంది, వెనక్కి చూస్తే శత్రువులు వెంటబడుతూ ఉన్నారు, కాబట్టి ఇంకా వేరే మార్గం మాకు లేదని గడగడ వణికిపోతూ ఉన్నారు. అప్పుడు భక్తుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, భక్తులు తన ప్రియ బిడ్డలను, విశ్వాసులను లేక సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉంటారు, విశ్వాసులను ధైర్యపరుస్తూ ఉంటారు. సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా, కృంగిపోకుండా దేవుని మాటల చేత బలపరుస్తూ ఉంటారు. భక్తి కలిగిన వారు చేసేటువంటి పని. ఇక్కడ భక్తుడైన మోషే వారితో అంటున్నారు, వారు బిత్తరపోతూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఇంత పెద్దగా ఉంది, ఎప్పుడు దాటాల, దీన్ని దాటిపోయేసరికి శత్రువులు వస్తారు, ఏంటి పరిస్థితి, అనవసరంగా బయలుదేరి వచ్చాం, ఐగుప్తు దేశంలోనే చనిపోయి ఉంటే సరిపోయేదని గందరగోళం అవుతూ ఉంటే దేవుడు మోషేతో ఇంకెప్పుడు కూడా ఐగుప్తీయులను ఇశ్రాయేలులు చూడరని చెప్పు అంటున్నాడు దేవుడు. అనగా శత్రువులను ఎప్పుడు కూడా నువ్వు ఇక చూడవని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇశ్రాయేలులకు ఐగుప్తీయులు శత్రువులైతే మన జీవితాల్లో ఎంతోమంది మనకు కూడా శత్రువులు ఉండొచ్చు, కాటేసేవారు ఉండొచ్చు, అవమానించేవారు ఉండొచ్చు, తప్పులు పట్టేవారు ఉండొచ్చు, మన మీద సనిగేవారు గొనిగేవారు ఉండొచ్చు. నీ భర్తే నీకు శత్రువు కావచ్చు, నీ భార్య నీకు శత్రువు కావచ్చు, నీ తల్లిదండ్రులే లేక నీ కుమారుడే నీ కుమార్తె, నీ ఇంటి వారే, నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెలు నీకు శత్రువులుగా మారిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయులు ఇంకెప్పుడు కూడా మీరు చూడరు. ఇప్పుడు వారిని చూసి మీరు భయపడుతూ ఉన్నారు కదా, ఇంకెప్పుడు కూడా వారిని చూడరని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన దేవుడు ఇశ్రాయేలులతో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఐగుప్తుల్ని ఇశ్రాయేలు చూసారా లేదా చెప్పండి. నీళ్ళ వైపు నువ్వు కర్రను చాపమన్నాడు, సముద్రం అంతా చీలిపోయి ఆరిన నేల అయిపోయింది. వెంటనే ఇశ్రాయేలు సముద్రం దాటేశారు, ఆరిన నేల అలాగే ఉంది. అప్పుడు వెనక నుండి ఐగుప్తీయులు పరిగెత్తుకొని వచ్చి, అరే ఇక్కడ సముద్రం ఉండాలి కదా అని కూడా ఆలోచన చేయకుండా, అయిపోయింది ఇంకా దొరికేశారు, ఇశ్రాయేలును చంపేస్తామని పరిగెత్తుకుంటూ వచ్చి ఆరిన నేలగా ఉందని ఎర్ర సముద్రంలోనికి దూరేశారు. దేవుడు నీళ్ళని ఏం చేశాడు చెప్పండి? నీళ్ళని ఏం చేశాడు? అటు ఇటు గోడలుగా నిలబెట్టాడు. ఇక్కడ ఒక గోడ ఉంది, ఇక్కడ ఒక గోడ ఉంది, మనకు దారింది, ఏం పర్వాలేదు, ఎర్ర సముద్రం ఇది కాదు ఇంకా ముందుందేమో అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు.
కరెక్ట్గా ఇశ్రాయేలీలు దాటిపోయిన తర్వాత ఫరో యొక్క రథ సైన్యం అంతా కూడా కరెక్ట్గా మధ్య సముద్రంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అటు గోడలను ఇటు గోడలను కలిపేసినట్లు వ్రాయబడింది. ఏమయ్యారు చెప్పండి? అందరూ చనిపోయారు. ఇశ్రాయేలులు ఐగుప్తీయులను చూసారా? చూసే ప్రసక్తే లేదు. ఎందుకంటే వారు ఏమయ్యారు? సముద్రంలోని వారు చనిపోయారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇశ్రాయేలీలకు ఐగుప్తీయుల్ని ఎలాగున కనబడకుండా దేవుడు చేశాడో, మన జీవితాల్లో ఉన్నటువంటి శత్రువుల్ని, అపవాది కలిగించేటువంటి ఆటంకాలు, అభ్యంతరం కలుగజేసే వ్యక్తులను, అవమానపరిచేటువంటి వ్యక్తులను, దుష్టుల యొక్క దవడ ఎముకలను దేవుడు విర్రగొట్టి వారిని ఎన్నడూ కూడా నీ ఎదుటికి రాకుండా దేవుడు అరికట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఐగుప్తీయులు కనబడలేదు. ఈ శుభదినాన నీ జీవితంలో ఎవరు నీకు ఆటంకముగా, అభ్యంతరముగా, భయాందోళన కలిగించేవారుగా ఉన్నారో వారిని ఇక మీదట నువ్వు చూడవని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక.